ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారం. డబ్బున్నోళ్ళంతా ఆ పని చేయండి, సీఎం చంద్రబాబు పిలుపు. ఎంఐఎం కోటలు బద్దలు కొడతాం, కిషన్ రెడ్డి. తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు నాగశ్రీ. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారమైన మిత్ర విభూషణ ప్రదానం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశానాయక్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. ఇరు దేశాల మధ్య చిరకాలంగా ఉన్న మైత్రి, చారిత్రాత్మక సంబంధాలకు ప్రతీకగా ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ప్రధాని మోదీ అర్హులని ఈ సందర్భంగా దిశానాయకే కొనియాడారు. అందుకు మోదీ స్పందిస్తూ ఇది తనకు మాత్రమే దక్కిన పురస్కారం కాదని 140 కోట్ల భారతీయుల తరఫున దక్కిన గౌరవమని అన్నారు. అవార్డును ప్రదానం చేసిన శ్రీలంక ప్రభుత్వం ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. హెచ్ఆర్సీ లోకాయుక్త సమాచార కమిషన్ సెలక్షన్ కమిటీ శనివారం సమావేశమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డుమ్మగొట్టారు. ప్రతిపాదిక పేర్లను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం పంపనుంది. ఇక ప్రధాన సమాచార కమిషన్ రేసులో సీఎస్ శాంతికుమారి ఉన్నట్లు తేలుతుంది. అందుకోసం సీఎస్గా శాంతికుమారి రాజీనామా చేశారని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 6 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శని ఆదివారంలో వాతావరణం పొడిగా ఉందని ఏప్రిల్ 7 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తమదే అని రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కిషన్ రెడ్డి మాట్లాడుతూ తమకు సంఖ్యాబలం లేదని అందరూ అంటున్నారని, కానీ అభివృద్ధిని కాంక్షించే వారు బీజేపీకి ఓటు వేయబోతున్నారని చెప్పారు. ఇక అధికారంలో ఎవరున్నా మజ్లిస్కు హైదరాబాద్లో రాసివ్వడం అలవాటుగా మారిందన్నారు. అందులో భాగంగానే ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళతో అంటకాగి హైదరాబాద్ను దోచుకోవడం ఎంఐఎంకు పరిపాటిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎంఐఎం కోటలు బద్దలు కొడతామని స్పష్టం చేశారు. భారత మాజీ ప్రధానమంత్రి జగజీవన్ రావు స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ శనివారం ఎన్టీఆర్ జిల్లాలో ముప్పాలలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ముప్పాలలో పలు అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. P4లో మార్గదర్శి బంగారు కుటుంబం కింద ఎంపికైన వారిని సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అందరి ఆలోచన విధానంలో మార్పు రావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి నేనే శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్, విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈరోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఈ సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంటు విషయంలో కానీ, అనేక విషయాల్లో, కాలేజీల విషయంలో కానీ చాలామంది ముందుకొచ్చి ఎన్నిపోయారు. కానీ ఈరోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టినా వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈరోజు సిఎస్ఆర్ కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కానీ పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను అడుగడుగున అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు, బలాబలాలు ప్రదర్శించుకుంటున్న టీడీపీ జనసేన నేతలు. నాగబాబు కుమారపురంలో పర్యటించిన సందర్భంలో జై వర్మ, జై టీడీపీ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు, జై సేన, జై జనసేన, జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన కార్యకర్తల ప్రతి నినాదాలు.
దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ కాదర్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు ఆమోదం పొందేందుకు పూర్తి సహకారాన్ని అందించిన చంద్రబాబు ముస్లిం పట్ల తన వ్యతిరేకత వైఖరిని చాటుకున్నారని మండిపడ్డారు. వక్ఫ్ భూములను కాజేసే కుట్రలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయ్యిందంటూ ధ్వజమెత్తారు. మన పిల్లలు లేని వాళ్ళు అంటే మొత్తం ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఇన్స్టిట్యూట్ కింద అంటే ఒక దర్గా కిందనో ఒక మసీద్ కిందనో 50 ఎకరాలు 100 ఎకరాలు 150 ఎకరాలు 200 ఎకరాలు రాసిన చరిత్ర అది భద్రంగా ఉంది మన వక్ఫ్ రికార్డులో. అటువంటి ఆ ల్యాండ్ లోకి వచ్చే ఇన్కమ్ ని ఆ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయాలా, దాని తర్వాత ఆ మిగిలిన వచ్చే ఇన్కమ్ ని ఆ పేద ప్రజలకు పంచాలా అని చెప్పి వక్ఫ్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. కాబట్టి ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ అని అదేదో తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రయోజనం చెందుతుందని అంత ప్లాన్ చేసి బీజేపీ వాళ్ళకి ఒత్తాసు పలకడము చంద్రబాబు దాని తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంతవరకు సమంజసమని నేను గట్టిగా అడుగుతున్నాను. ముఖ్యంగా మీరంతా మొన్న చూడొచ్చు, లోక్సభలో కూడా మా మిథున్ రెడ్డి గారు క్లియర్ గా దాన్ని బిల్లుని అపోజ్ చేస్తూ బిల్లుకి అగెనిస్ట్ గా ఓటేశారు. రాజ్యసభలో కూడా మీరు చూడొచ్చు, రాజ్యసభలో కూడా ఆల్రెడీ మన వైవి సుబ్బారెడ్డి గారు విప్ కూడా జారీ చేశారు. విప్ జారీ చేసి మన బిల్లుకి అగెనిస్ట్ గా ఓటేశారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనుకో ఏం చెబుతుందంటే ఆ బిల్లు రాకముందు 1 డే బిఫోర్ ఏముంటుందంటే వీళ్ళు అక్కడ సాక్షిలో హైదరాబాద్ సాక్షి వక్ఫ్ ల్యాండ్ లో ఉంది కాబట్టి వీళ్ళు బిల్లుకు అగెనిస్ట్ గా ఓటేస్తున్నారని చెప్పారు. ఫస్ట్ హామీలు అమలు కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉరికించిన ప్రజలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజును హామీలపై నిలదీసిన ప్రజలు 6 గ్యారెంటీలంటూ మోసం చేశారంటూ హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు బుద్ధి చెప్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్లిపోయిన ఎమ్మెల్యే నాగరాజు కూడా కలుపుకుపోయే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమర్నిశలు కూడా కష్టపడతాను ఎవరి కోసం ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట తప్పకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ కాబట్టి చూడండి, ఎమ్మెల్యే ఏమైనా ఉట్టిగా కూర్చోలేదు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా రేషన్ షాప్ల వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల ఫ్లెక్సీల గొడవ. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఫ్లెక్సీ పెట్టలేదని కాంగ్రెస్ నాయకులతో గొడవకు దిగిన బీజేపీ కార్యకర్తలు, మోదీ ఫ్లెక్స్ కట్టిన బీజేపీ కార్యకర్తలు, చింపి కింద పడేసిన కాంగ్రెస్ నాయకులు. పలుచోట్ల కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల గొడవ. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు నాగశ్విన్ దర్శించుకున్నారు. శనివారం వేకువజామున ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం నాగశ్విన్ కు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సినీ నటి హన్సిక విజయవాడలో సందడి చేశారు. నగరంలోని ఎంజీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం షోరూంలో పలు రకాల డిజైన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. चाहत का सबूत है। तुम्हें इस खूबसूरत नीले बक्से में देखकर, चमकते हुए देखकर मोहब्बत बयां की है, प्यार का इजहार किया है, चाहत कबूल है। हाँ, तुम पर पूरी दीवानी हूँ, इसमें कोई शक नहीं है, क्योंकि तुम्हें जितना देखती हूँ। మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారం. డబ్బున్నోళ్ళంతా ఆ పని చేయండి, సీఎం చంద్రబాబు పిలుపు. ఎంఐఎం కోటలు బద్దలు కొడతాం, కిషన్ రెడ్డి. తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు నాగశ్విన్. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఉండండి RS పవర్ మీడియా.